ఇవాళ అయితే వంకాయ కూర చేస్తున్నానండి. ఓకేనా? ఈ వంకాయ కూర వండడానికి పొయ్యి మీద ఆయిల్ పెట్టానండి. తాలింపు వేసుకోవాలి కదా. ఓకే, ఆయిల్ హీట్ అయితే తాలింపు వేసేసుకుందాం. తాలింపు దినుసులండి. ఓకే, తాలింపు దినుసులు అంటే తెలుసు కదా, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఓకేనా అండి? ఇవి కొంచెం వేగాలండి. కరివేపాకు మాత్రం కంపల్సరీ. ఓకేనా? తాలింపు అంటే వేగిందండి. ఓకేనా? ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు, మిర్చి ముక్కలు వేసేసుకుందాం. ఇవి కొంచెం లైట్గా వేగాలండి. ఓకే, సాల్ట్, వాటర్ అండి. ఏంటి వాటర్ చూపిస్తున్నానో అనుకోకండి, వంకాయ ముక్కలు వేసుకోవాలి కదా, అందుకు వాటర్ తీసుకొచ్చాను. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. వాటర్లో సాల్ట్ వేసి వంకాయ ముక్కలు వేస్తే కండ రాకుండా నల్లబడకుండా ఉంటాయండి. ఓకే, ఇవిగోండి వంకాయ ముక్కలు. ఓకేనా? ఇలా సాల్ట్ వేసిన వాటర్లో వంకాయ ముక్కలు వేస్తే కండ రాకుండా నల్లబడకుండా ఉంటాయండి. ఎందుకంటే మనం తాలింపేసి ఆ ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది కదా, ఆ కాస్త టైంలో ఇలా వాటర్లో ఉంటే అవి ఏమీ అవ్వకుండా ఉంటాయి. ఓకేనా? ఈ మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు దీనిలోకి మనం తరిగి ఉంచుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవి వేసేసుకుందామండి. ఓకేనా? ఇందాక తాలింపులో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కదా, ఈ ముక్కలు వేసేసుకున్నాక దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా మళ్ళీ వేసుకుందాం. ఎందుకంటే నేను ఇందాక లైట్గానే వేసానండి. ఓకేనా? ఇదిగోండి సాల్ట్ వేస్తాను, కానీ కొంచెం కొంచెంగా చూసుకొని వేస్తానండి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మూత మీద కొంచెం వాటర్ పోసుకుందామండి. ఓకే, అప్పుడు ఆవిరికి డ్రాప్స్ పడతాయి కర్రీలో, కర్రీ చక్కగా మగ్గిపోతుంది, టేస్ట్గానే ఉంటుంది. ఓకేనా? అల్లం, వెల్లుల్లిపాయలు, మిర్చి అండి, ఇది మిక్సీ వేసేసుకుందాం. ఇది పేస్ట్ అయిపోతుంది కదా, పేస్ట్ అయినాక ఇది కర్రీలో వేసుకుందామండి. ఓకే, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్ రెడీ అయిపోయిందండి. కూర కొంచెం మగ్గితే ఆ కూరలో ఇది కూడా వేసేసుకుందాం. ఓకేనా? వంకాయ ముక్కలు అయితే మగ్గినాయి కదండి కదా. ఇప్పుడు దీనిలోకి ఇందాక మనం అల్లం, మిర్చి, వెల్లుల్లిపాయ అన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకుందాం. ఓకేనా? వేసి ఈ పేస్ట్ కూడా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకుందామండి. ఇది ఎక్కువగా కలపకూడదు, గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. ఓకే, ఈ వంకాయ ముక్కలు కూడా ఇంకా కొంచెం మగ్గాలి కదా, వాటితో పాటు మనం వేసిన పేస్ట్ కూడా మగ్గిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. ఓకేనా? మగ్గుతుందండి చక్కగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మూత తీయగానే స్మెల్ టెంప్టింగ్గా ఉందండి. ఎంతైనా దాని టేస్ట్ దాందే కదా.
ఇలా ఉట్టిగా చేసుకునే కన్నా కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి అంతా పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా టెంప్టింగ్గా ఉంటుందండి. తినడానికి కూడా వంకాయ కూర ఇష్టం లేదు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఎందుకంటే కూరల్లో రాజా అంటే వంకాయే కదా. అవునా? ఏమంటారు? అవునంటారా? కాదంటారా? ఈ కొంచెం కూర మగ్గాలండి. ఓకేనా? మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించేసుకుందాం. ఈ కర్రీలోకి కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసేసుకుంటే అది కూడా కాస్త మగ్గిపోతుంది. ఓకేనా? కొత్తిమీర అసలు ఊరికనే మగ్గిపోతుందండి. ఓకే, ఒక నిమిషం వేసేసుకొని మూత పెట్టేసాము అంటే ఇక దాని పని అది చూసుకుంటుంది. ఓకే, ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే, ఇలా అల్లం వెల్లుల్లి మిర్చి పేస్ట్ వేసుకొని కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా?